గోవిందాయ నమః. పరాభవనామ సంవత్సర ఉగాది రాబోతుంది. ఈ ఉగాది పండుగ నుండి పరిస్థితులు సరిగ్గా ఉండవు అని ప్రచారం జరుగుతూ ఉంది. పేరు పరాభవనామ సంవత్సరం కాబట్టి మనందరికీ కూడా ఈ సంవత్సరం పరాభవము అంటే అవమానము, కష్టాలు, కడగండ్లో మిగులుస్తుంది అని కొన్ని ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అసలే ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణం ఉంది. ఆ యుద్ధం ప్రభావం మన దేశం మీద కూడా పడింది. సగటు సాధారణమైన మనుషులకి దైనందిన జీవితంలో నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. నిత్యము ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా ఈ ఉగాది నుండి ఎక్కువైపోతాయి. కాబట్టి పరాభవనామ సంవత్సరం రావడానికి ముందే కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే వాళ్ళు సుఖంగా ఉంటారు అనే ప్రచారాలు సోషల్ మీడియాలో బాగా జరుగుతున్నాయి. ఎప్పుడైనా గమనించండి, సంక్రాంతి వస్తుంది అంటే కీడు అనే ప్రచారాలు చేస్తారు. ఉగాది వస్తుందంటే ఈ సంవత్సరం బాగోదు, ఇలాంటి పరిహారాలు చేసుకోండి అని ప్రచారం చేస్తారు. నిజంగా పరిహారాలు చేసుకుంటే సుఖంగా ఉంటారా, గట్టెక్కుతారా? నిజంగా ఈ సంవత్సరము కష్టాన్ని, కీడుని, అవమానాన్ని కలిగిస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక గీతా శ్లోకంతో ఈ వీడియో ప్రారంభం చేద్దాం. మానవమానయో తుల్యస్తు తుల్య మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత ఉచ్యతే. మానవులు యందు, శత్రువులు యందు, మిత్రులు యందు కూడా సమానమైన భావన కలిగి ఉండి తన విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ నేనే చేశాను అనే ఒక అభిమానము, అంటే కర్తృత్వాభిమానాన్ని పక్కన పెట్టేసి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు త్రిగుణాతీతులు, యోగులు, భక్తులు, జ్ఞానులు అని పరమాత్మ చెప్తారు. మనం ఏం చేస్తామంటే ఈ శ్లోకానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాం. గౌరవము, సన్మానము, మర్యాదలు దొరికినప్పుడు చాలా ఆనందిస్తాము. అలాగే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాం. కాస్తంత అవమానము, పరాభవము, కష్టము, సమస్య సంభవించిందంటే మనం విలవెల్లాడిపోతాము. అంటే అలాంటివి ఎప్పుడూ మనం కోరుకోము. ఇలాంటి పరిస్థితిలో చిన్నపిల్లలు కూడా బ్రతకగలుగుతారు. మరి మనం పెద్దవాళ్ళమై కాస్తంత అవమానము, పరాభవము, కష్టము, సమస్య సహించలేకపోతే మనుషులం ఎలా అవుతాము? ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి. పరాభవం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అయితే వాళ్ళు ఒక సమున్నతమైన స్థానానికి చేరగలిగారు లేదా భగవంతుడిని పొందగలిగారు? పరాభవం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వడం వలన వాళ్ళు నాశనం అయిపోయారు. తన వాళ్ళని నాశనం చేసేస్తారు. కుటుంబాలని, వంశాలని, కులాన్ని కూడా నాశనం చేసేస్తారు. ఈ దృష్టాంతాలు మన శాస్త్రాలు, పురాణాలు తిరగేస్తే కోకొల్లలుగా దొరుకుతాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్చుకొని మనలో ఏమైనా అలాంటి బలహీనతలు, తప్పులు ఉంటే వాటిని సంస్కరించుకొని ఉన్నతమైన విలువలతోటి ముందుకు వెళ్ళడం జీవితం. అలాంటి విలువలు, అలాంటి పాఠాలు నేర్పడానికి అప్పుడప్పుడు జీవితంలో చిన్న జరుకులు వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా? మనిషికి నేర్పాల్సింది విలువలు. సనాతన ధర్మంలో శాస్త్రాలు, పురాణాలు, వీటిలో ఉన్న కథల ద్వారా మనిషి నేర్చుకోవాల్సింది సంస్కరణ, విలువలు. అది వదిలేసి మీకు అసలు ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ పరిహారం చేసుకోండి, ఆ దీపం వెలిగించండి, ఇదిగో పలానా గుడికి వెళ్ళండి, అయిపోతుంది అక్కడికి. ఇదేంటంటే ఫక్త్ బిజినెస్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. కొన్ని ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రామాయణంలో శూర్పణఖ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆవిడ రామచంద్రుడు చూసి మోహిస్తుంది. రాముడు రిజెక్ట్ చేస్తాడు. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి మోహిస్తుంది. ఆయన రిజెక్ట్ చేసి ముక్కు, చెవులు కట్ చేస్తాడు. ఆవిడ పరాభవం పొందింది. అక్కడికి తెలుసుకొని వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని ఊరుకున్నట్లయితే సరిపోయేది. ఆవిడ ఊరుకోకుండా ఏం చేసిందంటే పోయి రావణాసురుని రెచ్చగొడుతుంది. 14,000 మంది రాక్షసులను చంపించేస్తుంది. ఆ తర్వాత సీతాపహరణానికి ఈవిడే కారణమవుతుంది. ఆ తర్వాత మొత్తం అందరూ రావణాసురుడు, తన కులము, రాక్షసులు మొత్తం అందరూ నాశనం అయిపోతారు. తనకు జరిగిన ఒక పరాభవం, తప్పు కూడా తనదే. మొత్తం ఎంతమందిని నాశనం చేస్తుందో చూడండి. దక్షయజ్ఞం జరుగుతుంది. మనకి దక్షయజ్ఞం కథ భాగవతంలో ఉంటుంది. దక్ష ప్రజాపతి శివుడు ఏదో తను వచ్చినప్పుడు లేచి నిలబడలేదు అనే ఒక కారణానికి అవమానించి దక్షయజ్ఞం అంతా కూడా చిందర వందర అయిపోతుంది. చివరకు ఆ యజ్ఞం దగ్గరే యజ్ఞం ఆగిపోయి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎంతోమంది చచ్చిపోతారు. చివరి దక్షుడి తల కూడా నరకబడుతుంది. ఆ దక్షయజ్ఞంలోనే పరాభవం పొందిన సతీదేవి తన యోగాగ్నులు రగుల్చుకొని తాను మరణిస్తుంది. అంటే చిన్న చిన్న అవమానాలు లేదా పరాభవాలకు రియాక్ట్ అయ్యి, ఈగో హర్ట్ అయ్యి చేసే పిచ్చి పనుల వలన ఎంత నష్టం జరుగుతుంది, ఎంతమంది నాశనం అయిపోతారో ఆలోచన చేయాలి. అలాగే భారతంలో చూసుకుంటే దుర్యోధనుడి క్యారెక్టర్ అనమాట. ఏదో మయసభకు వెళ్ళాడు, తను అవమానంగా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడ నుండి పాండవులతోటి
చాలా దారుణంగా మోసపూరితంగా జూదమాడించి వాళ్ళని ఓడించి వాళ్ళ రాజ్యం లాక్కొని వాళ్ళని వేధించి చివరికి భారత యుద్ధానికి కారణమయ్యాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు. భారతంలోనే పరీక్షణ్ మహారాజు ఒకసారి అడవికి వేటాడటానికి వెళ్ళినప్పుడు దాహానికి నీళ్లు దొరక్క అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే పిలిచిన వెంటనే నీళ్లు ఇవ్వలేదు అనే పాపంతో చచ్చిపోయిన పాముని ఆ ఋషి మెడలో వేసేస్తాడు. అక్కడికి మరలా శాపము, ఆ తర్వాత అతని మరణము. అంటే అవమానాలు చిన్నవైనా పెద్దవైనా సరే వాటికి రియాక్ట్ అయ్యి మనము చేసే పనులు తనని నాశనం చేయడమే కాకుండా తన కుటుంబాన్ని, తన చుట్టుపక్కల వాళ్ళని, కులాన్ని, సమాజాన్ని కూడా నాశనం చేసిన సందర్భాలు మనం పురాణాల్లో ఎన్నో చూడవచ్చు. తర్వాత సమాజంలో కూడా చూడవచ్చు. ఏదో అవమానం జరిగిందని పోయి అవతల వాళ్ళని చంపేసి రావడం, అవతల వాళ్ళని నాశనం చేసేసి రావడం. ఇదే పురాణాల్లో నుండి కొన్ని మంచి విషయాలు కూడా తీసుకోవచ్చు. ధ్రువుడి వృత్తాంతం మీ అందరికీ తెలుసు. రాజు ధ్రువుడు తండ్రి తన తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తను కూడా ఒళ్ళో కూర్చోవాలి అని వెళితే నెట్టిపడేశాడు. అవమానం అనిపించింది, పరాభవం అనిపించింది ధ్రువుడికి కూడా. ఎలా అయినా సరే పెద్ద అయ్యి తండ్రిని తమ్ముడిని నాశనం చేయాలి, వీడని చెరలో పడేయాలి అనుకోలేదు ధ్రువుడు. ఆ పరాభవంలో భగవంతుడి గురించి తపస్సు చేశాడు. 5 సంవత్సరాల పిల్లవాడు ధ్రువుడు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఆ పరాభవంలో భగవంతుడి గురించి తపస్సు చేశాడు, భగవంతుడిని ఆరాధించాడు. భగవంతుడు తనకు ప్రకటమయ్యి తండ్రి సింహాసనమో తండ్రి ఒడియో కాదు, ధ్రువస్థానాన్ని ఇచ్చి శాశ్వతంగా ఆకాశంలో కూర్చోబెట్టాడు. అందలం ఎక్కించడం అంటారే, పరమాత్ముడు చేస్తుంది అదే. పరమాత్ముడిని ఆరాధించడం వలన భక్తుడు ఎప్పుడు అందరం ఎక్కించబడతాడు, ఎప్పటికీ పడిపోడు. మన పురాణాల్లో, శాస్త్రాల్లో చూసుకుంటే ఎంతోమంది రాజులు అని చెప్పేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు పరాభవం సహించలేక అవతల వాళ్ళని నాశనం చేసిన కులాన్ని, వంశాన్ని, సమాజాన్ని నాశనం చేసిన దృష్టాంతాలు ఎన్నో కనపడతాయి. కానీ ఇదే రాజుల్లో పుట్టిన 5 సంవత్సరాల పిల్లవాడు ధ్రువుడు తాను పరాభవం సహించలేక ఎవ్వరిని నాశనం చేయలేదు. తన పరాభవానికి బాధపడి మనశ్శాంతిని పొందడానికి భగవంతుడిని ఆరాధించాడు. ఎవరిని ఏం చేయలేదు ధ్రువుడు. పారమార్థికంగా ధ్రువుడికి ఏమి దక్కింది? ప్రపంచం చూసిన సత్యం. కాబట్టి పరాభవనామ సంవత్సరంలో మనకి ఏదైనా పరాభవాలు కలిగినా కూడా వాటిని పెద్దగా లక్ష్య పెట్టకుండా భగవంతుడిని ఆరాధించుకోవాలి. ఎంతసేపు ఉంటుంది సంవత్సరం? పోయిన ఉగాదికే వీడియో చేసాం మనము. కళ్ళ ముందు చక్రం గిర్రును తిరిగి మరలా ఉగాది వచ్చేస్తుంది, మరలా తర్వాత ఉగాది కూడా వచ్చేస్తుంది. ఒక సంవత్సరం సహించలేమా? రాబోయే రోజులు బాగుంటాయి, ఇప్పుడు కూడా బాగుంటాయి రోజులు భగవంతుడిని ఆరాధిస్తే. కాబట్టి కష్టాలు, అవమానాలు లేదా పరాభవాలు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఇంకొకరిని బ్లేమ్ చేయాల్సిన పని లేదు. ఇంకొకరిని నాశనం చేయడానికి, మనల్ని ఎవరెవరు వేధించారో వాళ్ళని సర్వనాశనం చేయాలి, వాళ్ళని ఇంకా ఎక్కువ వేధించాలి, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. ధ్రువుడు ఏం చేశాడో అది చేయాలి. ఏం జరిగినా కూడా మన తప్పు లేనప్పుడు భగవంతుడిని ఆరాధించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనశ్శాంతి దొరుకుతుంది. భగవంతుడిని ఆరాధించిన భక్తులన్నిటికీ చెడిపోరు, వాళ్ళు ఖచ్చితంగా అందరం ఎక్కించబడతారు. కాబట్టి ఏదో రాబోయే ఉగాది నుండి బాగలేదు కాబట్టి ఈ పరిహారాలు అర్జెంటుగా చేసేసుకోవాలి అది కాదు. నిరంతరము ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ బ్రతకాలి. కష్టము, సుఖము, మానము, అవమానము ఏమొచ్చినా సరే ఎవరైతే వీటిని పెద్దగా పట్టించుకోకుండా పరమాత్మను ఆరాధించుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ పనులు, వాళ్ళ ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకుంటూ ఉంటారో వాళ్ళు ఒక యోగి స్థానంలోకి, ఒక జ్ఞాని స్థానంలోకి, ఒక భక్తుడి స్థానంలోకి వెళతారు. మిగతా వాళ్ళు ఎక్కడే ఉంటారు, అక్కడికి రారు. భగవంతుడు చెప్పి ప్రయత్నం చేస్తున్నా సరే అక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. కాబట్టి సాధకులు ఎక్కడే ఉండాలా, అక్కడికి రావాలా, ఆ స్థితికి వెళ్ళాలా. ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఏదో ఈ పరిహారం చేసేసేయండి, ఆ దీపం పెట్టేయండి, ఆ పూలు, ఈ సాంబ్రాణి కడ్డీలు వీడికి అయ్యేవి కాదు. అవన్నీ మనకి పూజలో మనకు ఆనందం కలిగించడం కోసము ఒక భాగం, అంతవరకే. భగవద్గీతను నమ్మి భగవద్గీతను పట్టుకొని స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని సమస్యలు, అవమానాలు ఏవి కూడా వేధించలేవు. అందరికీ చక్కగా ఈ వీడియో అర్థమైందని భావిస్తాను. ఉగాది నుండి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్గా ఆలోచిద్దాము. మనకి ఎప్పుడు శుభాలే కలుగుతాయి. అందరం ఆనందంగా ఉండాలి, దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, ప్రపంచం అంతా కూడా యుద్ధము ఇదంతా కూడా ముగిసిపోయి శాంతి స్థాపించబడాలి, సర్వులు సుఖంగా ఉండాలి. మన భారతీయ నినాదమే లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.